అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో జరిగినటువంటి వింత సంఘటన అని చెప్పొచ్చు. యాక్చువల్లీ ఒక ప్రయాణికుడు ఒక ప్రయాణికురాలు అందాం. సో ప్రయాణికురాల్లాగా ఒక ప్రయాణికుడు బస్సులో ఎక్కిండు. తర్వాత బస్ ఎక్కిన తర్వాత అందరూ మహిళల మధ్యనే కూర్చున్నాడు. బుర్కా ధరించిండు కాబట్టి ఏమాత్రం కూడా బుర్కా తీసి చూడ్డానికి వీలుండదు. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుంది అని అంటే యాక్చువల్లీ ఇతడికి ఒక ఫోన్ మోగింది. అందరు లేడీస్ మధ్యనే కూర్చొని ప్రయాణం చేద్దాము అని అనుకున్నాడు. ఒక్కసారిగా ఫోన్ మోగింది. ఫోన్ మోగగానే హలో అని మాట్లాడగానే మొగ గంతు వినిపించింది. దీంతో గట్టిగా అరవడం స్టార్ట్ చేశారు. పక్కన కూర్చున్నటువంటి లేడీస్ అందరూ కూడా గట్టిగా అరవడం స్టార్ట్ చేసేసరికి కండక్టర్కి డ్రైవర్కి ఏమీ అర్థం కాలేదు. అసలు ఏమైంది ఏంటి అని కనుక్కునేసరికి పూర్తిగా బురకా లోపల నుంచి ఒక మొగ గొంతు వినిపిస్తోంది, ఒక్కసారి చూడండి అనేటువంటిది తోటి ప్రయాణికులు మహిళలు చెప్పడంతో దీంతో బురకా తీసి చూడగానే మొగాడే ఉన్నాడు. దీంతో ఏం చేయాలో అర్థం కాలేదు. అసలు ఈ వింత సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడం కానీ కోపానికి కూడా గురి చేసింది. ఎందుకంటే ఇలా బురకా ధరించడం అనేది అంటే బురకా అనేది ముస్లింల ఆచారము. వాళ్ళు ఖచ్చితంగా బురకా ధరిస్తే కానీ బయటకు రారు. అట్లాంటిది ఈ బురకాని అడ్డం పెట్టుకొని మహిళల మధ్యలో కూర్చొని ప్రయాణం ఎట్లా చేస్తారు అనేది ఫస్ట్ పాయింట్. అసలు బురకా ధరించి ఎందుకు ప్రయాణం చేయాల్సి వచ్చింది రెండో పాయింట్. అంటే ఇందులో ఉద్దేశం ఏంటి? మహిళల మధ్యలో కూర్చొని కొంతమంది ఉంటారు కదా, వింత చేష్టలు వాళ్ళ పైత్యాన్ని ప్రదర్శించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి మహిళల్ని ఇబ్బంది పెట్టడానికి ఈ ఘనకార్యం చేసిండా? లేకపోతే మనకు తెలుసు కదా ఉచిత ప్రయాణం అంటూ ఉంటుంది కదా, ఉచిత ప్రయాణం అంటే లేడీస్కే ఉచిత ప్రయాణం కాబట్టి వాళ్ళకే ఉచితమా, నేను కూడా బుర్కా వేసుకొని పోతే నన్ను కూడా ఎవరు టికెట్ అడగరు కదా అన్న కోణంలో బుర్కా గిన వేసుకొని పోయిండా అనేది ఇంకో కోణం. లేకపోతే అసలు బురకా ధరించి ఏమైనా దొంగతనానికో లేకపోతే ఏదైనా నేరం చేసి తప్పించుకోవడానికి ఏమైనా బురకా ధరించాడా? ఇట్లా అన్ని కోణాల్లో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎందుకంటే ఛాన్సెస్ ఉన్నాయి అని పోలీసులు కూడా ఈ మనిషి మీద ఏమంటారు కేసు అయితే ఫైల్ చేసిండ్రు. సో ఇన్ని అనుమానాల నేపథ్యంలో పోలీసులు చెప్తున్న వర్షన్ ఒకటే. ఆయనను విచారణ నిమిత్తం బస్సులోనే అక్కడే విచారణ చేస్తుంటే పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత అసలు పొంతం లేని సమాధానం చెప్తున్నాడంట. నువ్వు ఎక్కడ వాడివి అని అంటే ఒకసారి ఒకటి చెప్తాడంట, ఇంకోసారి ఇంకోటి చెప్తాడంట. అసలు నువ్వు ఎందుకు బురకా ధరించినావు అని అంటే ఒకసారి ఒకటి చెప్తాడు, ఇంకోసారి ఇంకోటి చెప్తున్నాడట. సో పొంతన లేని సమాధానాలు ఎందుకు చెప్తున్నాడు? నిజంగానే ఏదైనా నేరం చేసి తప్పించుకోవడానికి బురకా ధరించిండా? లేకపోతే మహిళల్ని ఇబ్బంది పెట్టడానికే ఈ బురకా ధరించిండా? లేకపోతే ఈ ఉచిత ప్రయాణం ఏదైతే ఉందో మహిళలకే నాకెందుకు రాకూడదు అనే కోణంలో ఒకసారి ట్రై చేద్దాము అనే కోణంలో ఏమన్నా ఇట్లా బురకా ధరించి ఎస్కేప్ కావడానికి చూసాడా? ఒక్క ఫోన్ కాల్ ఈ బురకా వీరుణ్ణి అయితే పట్టించింది అని చెప్పొచ్చు. యాక్చువల్లీ ఇట్లా బురకా ధరించి ఎవరో అంటే మగపిల్లాడు ఇట్లా బురకా ధరించొచ్చా? మరి దీని మీద ఎట్లాంటి కేసులు ఉంటాయి ఏంటి అనేది కూడా పోలీసులు కూడా విచారణ చేసిన తర్వాత ఇతని మీద పెట్టబోతున్నారు. కానీ రీజన్ ఏంటి అనే కోణంలో అయితే పూర్తిగా విచారణ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. జగిత్యాల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్గా మారిపోయినటువంటి పరిస్థితి. దీని మీద రకరకాలుగా రెస్పాండ్ అవుతున్నారు నెటిజన్స్ కూడా. ఎందుకు చేసుంటాడు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో రెస్పాండ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే ఈ 3 కోణాలే ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా రీజన్ ఉండుంటుందా? మీ కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా రిక్వెస్ట్.